ట్విట్టర్ తిల్లును గట్టిగా ఆర్చుకున్న మంత్రి శ్రీధర్ బాబు, నీ తెలివితేటలు నా దగ్గర కాదు, ముందు నీ ఎమ్మెల్యేల సంగతి చూసుకో అని సూచించిన మంత్రి శ్రీధర్ బాబు నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మాజీ భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. ఇంకా యుద్ధం మిగిలే ఉందన్న సీఎం రేవంత్. 3 నెలల్లో స్థానిక ఎన్నికలు చేపడతామన్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర అధ్యక్షుడినైనా నేను ఇంకా కార్యకర్తనే అన్న మహేష్ కుమార్ గౌడ్. 2 రోజుల్లో రిజైన్ చేస్తా, ప్రజలే పూర్తి తీర్పిస్తారన్న కేజ్రీవాల్. పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు. కాళేశ్వరం నుంచి పాదయాత్ర చేస్తే మాకేం అభ్యంతరం లేదన్న ఉత్తమ్ కుమార్. మహిళా జడ్జిలు కఠినంగా వ్యవహరించాలన్న జస్టిస్ కోహ్లీ. ఈ టర్ములోనే జమిలీ ఎన్నికలు చేస్తామన్న ప్రధాని. ఫార్మాసిటీ ప్రాజెక్టు కొనసాగిస్తావా లేదా అన్న కేటీఆర్. వరద బాధితులను పరామర్శిస్తావా లేదా అన్న వైనాల రాజు. వరద నష్టం భారమంతా రాష్ట్రం పైనే. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదు. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈ రోజు వినాయక నిమజ్జనానికి సంబంధించి ఎవరైతే 10 రోజులుగా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించారో నేడు నిమజ్జనానికి సంబంధించి జాగ్రత్తలు వహించాల్సిందిగా మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. కరెంటుకు సంబంధించి ఏదైతే విద్యుత్ పోల్లకు సంబంధించి కరెంటుకు సంబంధించి, అదేవిధంగా డీజేలకు సంబంధించి, అదేవిధంగా నిమజ్జన సమయంలో క్రేన్లను వాడే కాడ కానీ చిన్న పిల్లలను నిమజ్జనానికి దూరంగా ఉంచవలసిందిగా మన న్యూస్ ఛానల్ ద్వారా కోరుతూ, ఏదైతే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చినటువంటి ట్విట్టర్ టిల్లు నిన్న ఎక్స్ వేదికగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు 24 గంటలు ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని విప్లవాత్మకంగా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారిని పట్టుకొని ఎక్స్ వేదికగా ట్విట్టర్లో టిల్లు, చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నారా? మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్న లాజిక్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా టీడీపీలోనే ఉన్నట్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అతి తెలివి మంత్రి, మీ చిట్టినాయుడు ఇంకా టీడీపీలోనే ఉన్నారా అని ఆయన ఎక్స్ ద్వారా నిలదీశారు. మంత్రి దుద్దుల్లో చెప్తున్నది నిజమే అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంట్లో చుట్టూ తిరిగి కాంగ్రెస్ కండువాలు కప్పిరని ఏదైతే ట్విట్టర్ టిల్లు చెప్తా ఉన్నాడు. దానికి మంథని నియోజకవర్గ వ్యాప్తంగా కేటీఆర్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. అదేవిధంగా ఏదైతే ట్విట్టర్ టిల్లును ఒక ఆట ఆడుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. ట్విట్టర్ టిల్లుకు సంబంధించి నీలాగా అతి తెలివిగా, నీలాగా ఎవడికి పడితే వాడికి దాంట్లోకి దూరి చిల్లర మల్లర మాటలు మాట్లాడి చిల్లర మల్లర పనులు చెయ్యం. నువ్వు నిజంగానే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డవే అయితే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చి వరద బాధితులను కలవాలి కానీ వెళ్ళి కౌశిక్ని కలుసుడు, లేకపోతే ట్విట్టర్లో ఏదో మాట్లాడు, ఎక్స్లో ఏదో పోస్ట్ చేయడు. నీ అటువంటి చిన్న స్థాయి మనిషిని నేను చూడలేదు నీలాగా అని చెప్పి నిన్న శ్రీధర్ బాబు గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు. ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో ప్రత్యక్షంగా కనబడతా ఉంది. నేనన్న మాటలు కాదు, అది వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకిపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నాం అని చెప్పినాం ప్రత్యక్షంగా. ఏం చెప్పలేదు, ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారో, ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరూ కూడా తెలంగాణవాదులు, తెలంగాణకు సంబంధించిన ప్రజలు అందరినీ కూడా గౌరవించే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప మేము ప్రత్యేకించి దీనిలో రాజకీయాన్ని పూసింది కూడా లేదు. థ్యాంక్ యూ. శ్రీధర్ బాబు గారు అత్యంత సౌమ్యుడు,
చాలా నిదానంగా పద్ధతిగా ట్విట్టర్ టిల్లుకు చెప్పడం జరిగింది. మీ అంతర్గత సమస్యలను, రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా, గణేష్ నిమజ్జనాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, రాష్ట్రంలో అలజడి సృష్టించే విధంగా చేయాలన్న టిల్లు చేసిన ప్రయత్నానికి శ్రీధర్ బాబు గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. మీ అంతర్గత సమస్యను పరిష్కరించుకోకుండా, మీలా చేయకుండా, వరద బాధితుల దగ్గరికి వెళ్లకుండా కౌశిక్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే మీ సమస్యకు సంబంధించిన దాన్ని మంది మీద నృత్య రిపం చేయొద్దు. మీకు చాతగానప్పుడు చప్పుడేక వెళ్ళి అమెరికాలనే ట్విట్టర్లో టిల్లు ఎక్స్పోస్టులు చేసుకో తప్ప తెలంగాణ ప్రజలకు వచ్చేసి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు. మీలాగా తెలివి తక్కువ పనులు, తెలివి తక్కువ మాటలు మేము మాట్లాడమని ప్రజలు అంతా చూస్తున్నారని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ బాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు వ్యాఖ్యానించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పరిపాలన చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, శాంతి భద్రతల విషయంలో ఎవరిని ఉపేక్షించబోమని మంత్రులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంత్రి పట్టణంలో రావుల చెరువు కట్ట గజానన సంస్థ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీధర్ బాబు గారు ఏదైతే కేటీఆర్ ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఎవరు కేటీఆర్ తెలివితేటలు ఏడున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుందని తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారని చెప్పి శ్రీధర్ బాబు గారు వారికి కౌంటర్ ఇచ్చారు. తాను అరకపూడి గాంధీ తాను కారు పార్టీ ఎమ్మెల్యేనని వ్యాఖ్యానించినాక బీఆర్ఎస్ అంతర్గత విషయం అవుతుందా కాదా తెలుసుకోవాలని మీ మీరు ఏదైతే ఇరుకు సందుల్లో దూకినట్టు, లేకపోతే ఇతరుల విషయాలకు వచ్చినట్టుగా మేము అట్లా ఎవరి విషయాల్లో పడితే వాళ్ళ విషయంలో తలదూర్చము. మేము ప్రజలకు పనిచేయడానికి, ప్రజలకు జవాబుదారితనంగా ఉంటాం తప్ప మీలాగా ఎక్స్ లో పోస్టులు చేసి ట్విట్టర్ టిల్లు లాగా పనులు చేయమని చెప్పి కేటీఆర్ కు శ్రీధర్ బాబు గారు గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందట సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ ఉంది. ఇకపోతే ఏది యుద్ధం మిగిలే ఉంది, సవాళ్లతో రేవంత్ సీఎం యుద్ధం. ఏదైతే ఎస్కే జాకీర్ ఏదైతే పొలిటికల్ ఎనలైజర్ ఉన్నారో వారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ పాలనలో విధ్వంసం జరిగింది, ఇంకా యుద్ధం మిగిలే ఉంది, ప్రస్తుతం విరామం మాత్రమే వచ్చిందని రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంగా మాటలు సెప్టెంబర్ లోనో మరో 4 ఏళ్ల పాటు వర్తిస్తాయి. నిజమే, ఇంకా యుద్ధం ముగియలేదు. 2014 నుంచి టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో జరిగిన విధ్వంసానికి సంబంధించి యుద్ధం చేస్తూనే ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. తమ విమర్శలకు తామే జవాబు చెప్పాల్సిన స్థితిలో బీఆర్ఎస్ ఉందని, అదే విధంగా దక్షిణ తెలంగాణ పట్ల వివక్ష చూపిండు కేసీఆర్ అని, అదే విధంగా ఏదైతే 7.5 లక్షల కోట్ల అప్పు భారాన్ని తెలంగాణను 7.5 లక్షల కోట్ల అప్పు కుప్పగా మార్చేశారని మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు బీఆర్ఎస్ ను చెండాడుతూనే ఉన్నారు. అయినా నిస్సిగ్గుగా దులిపేసుకుని బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తా ఉన్నారని చెప్పి, ప్రజాపాలనలో అసమ్మతికి అవకాశమే లేకుండా గట్టిగా పనిచేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది. రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు ఈ దేశానికి సంబంధించి ఎక్కడికక్కడ జనాలను కలుస్తా ఉండు, ప్రజలను మెమైకం చేస్తా ఉండు. తన పాదయాత్ర ద్వారా లేకుండే ఎక్కడికక్కడ జనవాసాలకు సంబంధించి, జనాలకు ప్రకృతి విలయాలకు సంబంధించి ఎక్కడికక్కడ పర్యటనలు చేస్తూ మోడీని ఫేస్ టు ఫేస్ డిబేట్ కు రావాలని చెప్పి కోరుతా ఉన్నాడు. రాహుల్ దూకును మోడీ అడ్డుకట్ట వేయగలడా అని మరొక కథనాన్ని చూడవచ్చును. ఇకపోతే టిపిసిసి అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ కు గుప్తా అమిత్ రెడ్డి అడ్వర్టైజ్ ఓకే విద్యా కార్యక్రమాలు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది మహబూబియా కళాశాల ఏదైతే 1887 చాదర్గఢ్ స్కూల్లో ఇంటర్మీడియట్ శాఖ, మదర్సా ఇయాలియా అనే 2 విద్యా సంస్థలు విలీనం చేసి నిజాం కాలేజీగా ఏర్పాటు చేశారు. 1872లో సోలార్ జంగ్ 1 కాలంలో తొలి ఇంగ్లీష్ స్కూల్ గా హైదరాబాద్ కాలేజీని స్థాపించారు. హైదరాబాద్ కాలేజీ విద్యార్థులకు మెట్రికులేషన్ పరీక్షకు తగిన శిక్షణ ఇచ్చి మద్రాస్ విశ్వవిద్యాలయానికి పంపేవారు. 1877లో దాన్ని చాదర్గఢ్ హై స్కూల్ గా పేరు మార్చారు. 1887లో నిజాం కాలేజీకి ప్రథమ ప్రిన్సిపల్ గా పిహెచ్ హడ్సన్ నియామకయ్యారు. 1887 నుంచి 47 వరకు
కిండర్ గార్డెన్ స్థాయి నుంచి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు నిజాం కాలేజీలో ఎందరికో విద్యా దానం చేసింది. 1914లో నిజాం కాలేజీను ప్రస్తుత ఎల్బీ స్టేడియానికి దగ్గరలోని భవనాన్ని మార్చారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని అసద్ బాగ్ గా అని పిలిచేవారు. ఏదైతే 1934 జూలై 5న ఉస్మానియా విశ్వవిద్యాలయ నిర్మాణ పనులను 7వ నిజాం లాంఛనంగా ప్రారంభించారు. 5.5 సంవత్సరాల పాటు 35,000 మంది కార్మికులు శ్రమించి ఈ భవన నిర్మాణాన్ని 1939 డిసెంబర్ 5 నాటికి పూర్తి చేశారు. ఆర్ట్స్ కళాశాల భవనాన్ని 110 మీటర్ల వెడల్పు 119 మీటర్ల ఎత్తున 2 అంతస్తులుగా నిర్మించారు. 1919లో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించి 1921 నాటికి బిఏ నుంచి 23 నాటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభించారు. ప్రారంభంలో తరగతిలో ఉర్దూ మాధ్యమంలో కొనసాగిన స్వాతంత్రోద్యమంలో బోధన ఇంగ్లీష్ లో జరిగింది. సిటీ కాలేజ్ కూడా. ఏదైతే తెలంగాణకు సంబంధించి విద్యా కార్యక్రమాలు ఏ విధంగా నడిచినాయి, హైదరాబాద్ కు సంబంధించి నిజాం పాలనలో కానీ బ్రిటిష్ పాలనలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ స్వాతంత్రోద్యమానికి ముందు కానీ ఏ విధంగా విద్యా కార్యక్రమాలు నడిచినాయి అనే ఒక వార్తా కథనాన్ని మనకి ఇవ్వడం జరిగిందా. ఓకే, ఏదైతే నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఏదైతే అధికారిక కార్యక్రమాన్ని నిన్న వారి బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం, డిప్యూటీ సీఎం దీపాదాస్ మున్షి, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందులో ఏదైతే 3 రోజులుగా మా కార్యకర్తలపై దాడులు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. ఎవరైనా మా కార్యకర్తల మంచితనాన్ని చేతగాని తరంగా తీసుకుంటే వీపు చింతపండు అవుతుంది అని పిసిసి ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమ్యుడు అనుకోవద్దు. ఆయన వెనకాలే నేను ఉన్నాననే విషయాన్ని మర్చిపోవద్దు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 3 నెలల్లో స్థానిక ఎన్నికలు. అప్పట్లోగా బీసీ కులగన్న పూర్తి సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాది చివరికల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ. రాబోయే పంట నుంచే సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన రాజీనామా చేస్తానన్న హరీష్ ఏడా దాక్కున్నాడు. ఇది ప్రజాప్రభుత్వం. రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారం. రాహుల్ ని ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టని వ్యాఖ్య. పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే 3 నెలల కాలంలో బీసీ కులగన్ను పూర్తి చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను, అదే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తుంది, దానికి సంబంధించి పూర్తి సన్నద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉందని, అదే విధంగా ఏదైతే మేము రుణమాఫీ చేసి చూపించడం రాజీనామా చేస్తా అన్న అగ్గిపెట్ట హరీష్ ఏడ దాక్కున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడగడం జరుగుతా ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఏదైతే సుప్రీంకోర్టు బెయిల్ కండిషన్ లో కొన్ని షరతులు పెట్టిందో ఆ షరతులకు అనుగుణంగా ఏదైతే ఆఫీస్కి వెళ్ళొద్దు, సీఎం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనద్దు, సంతకాలు పెట్టద్దు అని ఏదైతే సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందో దానికి సంబంధించి 2 రోజుల్లో రిజైన్ చేస్తా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన. నిర్దోషినని జనం తీర్పిస్తే తప్ప సీఎం సీట్ లో కూర్చోబోనని ప్రతిజ్ఞ. అరెస్ట్ అయితే రాజీనామా చేయొద్దంటూ సీఎంలకు సూచన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటీవల తిహార్ జైలు నుంచి రిలీజ్ అయిన ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ రాబోయే 2 రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనకు నిర్దోషిగా సర్టిఫికేట్ ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోనని ప్రతిజ్ఞ చేశారు. లిక్కర్ స్కామ్ లో గత శుక్రవారం జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తొలిసారి ఢిల్లీ పార్టీ హెడ్ ఆఫీస్ లో కార్యకర్తల సమావేశమయ్యారు. కేజ్రీవాల్ భార్య సునీత ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే కేజ్రీవాల్ గతంలో తన పవిత్రతను నిరూపించుకోవడం కోసం ఏదైతే అగ్నిలో సీత దూకిందో, అదే విధంగా నేను పవిత్రున్నా కాదా అనేది ఢిల్లీ ప్రజలే తీర్పు చెప్తారు, అవారు దాకా నేను సీఎం సీట్ లో కూర్చోను అని చెప్పి కేజ్రీవాల్ ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించినవి పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలే మంత్రి ఉత్తమ్. ఎన్సీపీ మేజర్ కెనాల్ కు గండిపడిన ప్రాంతాల్లో చేస్తున్న పనులను పరిశీలిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు, రాజకీయ దురుద్దేశంతోనే మా పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. నిర్ణీత గడువులోగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినాం. రాష్ట్రంలో ప్రకృతి విపత్తు నష్టం 10,300 కోట్లు. కేంద్రానికి వరద సాయంపై నివేదిక సమర్పించడం. విపత్తు సమయంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదేనని వెల్లడి. సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్ నగర్ లో పర్యటన. ఏందాలు కాళేశ్వరం నుంచి పాదయాత్ర అయితే అట్నా బీఆర్ఎస్ వల్ల ముందు ఫామ్ హౌస్ నుంచి బయటికి రమ్మన్నాడు సార్, ఆ తర్వాత పాదయాత్ర. RRR లో AI టెక్నాలజీ డిజైన్ లో ఉపయోగించేందుకు ప్రభుత్వం ప్లాన్స్. సౌత్ పార్ట్ లో ఎక్కువగా వినియోగం. AI ఎక్స్పర్ట్స్ తో త్వరలో కమిటీ ఏర్పడిన చివరి దశకు
చేరుకున్న నార్త్ పార్ట్ భూసేకరణ లో ఏఐ టెక్నాలజీ వాడతారట. ఏదైతే భూమి సర్వేకు సంబంధించి ఏ విధంగా వాడాలి అనే దాన్ని చూస్తా ఉన్నారు. చేతబడి అనుమానంతో 5గురి హత్య. ఛత్తీస్గఢ్ జిల్లా సుక్మా జిల్లాలో ఘటన. వ్యాధుల బారిన పడుతున్నామని దారుణం. కుటుంబాన్ని మొత్తాన్ని చంపేసిన గ్రామస్తులు, పోలీసులు అభినందించారు. ఏందా ఇది ఎవ్వయి? ఇంకా చేతబడులు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటా ఉంటే ఈ చేతబడిది కథ ఏంది? ఎవడే అయింది? మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి. న్యాయ వ్యవస్థల ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమా కోహ్లీ అధికార పరిధిని పెంచే ఎందుకు పరిమితం చేశారు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జీలే నిర్వహించాలా? బెంచ్ ఏర్పాటులో లింగ వివక్ష ఏమైనా చర్య? కేసులు చూసి తీర్పు ఇవ్వాలి. ముఖాలు చూసి కాదు. జడ్జీలు కూడా మనుషులే. తప్పులు చేయడం సహజమైన వ్యాఖ్య. మహిళా జడ్జీలు కూడా కఠినంగా ఉండాల్సిందే. మీరు మనుషుల ముఖాలు చూసి కాదు, జరిగిన అన్యాయాన్ని చూసి ఇవ్వాలని చెప్పి ఏదైతే జస్టిస్ హిమా కోహ్లీ గారు చెప్తా ఉన్నారు. ఏదైతే మరిన్ని డయాగ్నోస్టిక్స్ సెంటర్లను పెట్టాలని, 30 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, జిల్లాకు డిటెక్షన్ సెంటర్, మరిన్ని డయాగ్నోస్టిక్స్ హబ్స్, రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి రోడ్ మ్యాప్, దశల వారీగా 4 ఏళ్లలో అమలు, సుమారు 5,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ఆరోగ్య శాఖ. ఓకే, మోడీ ఇంకేదో చూస్తా ఉన్నాడు. మోడీ ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికలు పెట్టాలి, రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అన్ని కలిపి ఒకేసారి పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఈ టర్మ్ లోనే జమిలీ ఎన్నికలు. మోడీ 3.0 సర్కారంలోనే అమలుకు కసరత్తు. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా ఎన్డీఏ అడుగులు. అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ధీమా. రేపటితో మోడీ 3.0 సర్కార్కు 100 రోజులు. పిసిసి అధ్యక్షుడినైనా నేను సామాన్య కార్యకర్తనే అంటున్న మహేష్ కుమార్ గౌడ్. 3 నెలల్లో స్థానిక ఎన్నికలు పెడతామన్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఓబీల పక్షపాతి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకు మహేష్ నిదర్శనం అన్న బట్టి విక్రమార్క. మహేష్ ఎంపిక మంచి నిర్ణయం అన్న దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇవన్నీ లక్కీ చైర్ గా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నటువంటిది మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. పదవి చేపట్టిన వెంటనే రంగంలోకి పిసిసి చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఓపెన్ టాప్ జీప్ లో మహేష్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం. ఓకే, ఏదైతే 10,000 గీతా కార్మికులకు కాటమయ్య కిట్లు ఇస్తా ఉన్నారు, ఏదైతే సేఫ్టీగా ఉండే మోకు వాళ్ళు, ఏదైతే గౌడ సంఘానికి సంబంధించిన సోదరులు, ఏదైతే కొద్దిగా ఈ మధ్య కాలంలో ఏదైతే యాక్సిడెంట్ల ప్రమాదవశత్తు కింద పడే పరిస్థితి వస్తుంది, వారికి ట్రైనింగ్ ఇచ్చి 10,000 మందికి సేఫ్టీ కిట్స్ మోకులను, సేఫ్టీ మోక్స్లను ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనివల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం మెండుగా ఉంటుంది. ఇది ప్రభుత్వం ఇప్పటికే 3,000 మందికి ఇచ్చిర్రు. వాటితో పాటు వాడకంపై ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నారు. ఏదైతే 5,000 మంది, దాదాపుగా 10 ఏళ్లలో 5,000 మంది గౌడ సోదరులు మరణించడం జరిగింది. కాబట్టి వారికి సేఫ్టీ కిట్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదేవిధంగా దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ కు సీఎం పరామర్శ. నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్, మంత్రులు. ఏదైతే దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మాజీ చనిపోవడం జరిగిందో వారి కృష్ణారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శ చేయడం జరిగింది. వారితో పాటు మంత్రి జూపల్లి కూడా ఉన్నారు. ఓకే, ఈ ప్రాజెక్టు కొనసాగిస్తున్నారా లేదా స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ కు ట్విట్టర్ టిల్లు కేటీఆర్ లేఖ. ఓకే, నువ్వు ఫార్మాసిటీ గురించి అడుగు. అమెరికా నుంచి వచ్చి నువ్వు వరద బాధితులను పరామర్శిస్తావా చెయ్యవా? మన ఛానల్ నుంచి అడుగుతాను. వరద బాధితులను టిల్లు నువ్వు పరామర్శ చేస్తావా చెయ్యవా? తెలంగాణ రాష్ట్రంలో నెల రోజుల నుంచి జాడా పట్టలేదు. నీకోసం మీ నాయన యాగాలు చేసిండు. మొత్తం వ్యవస్థ అంతా నీకోసం చూసింది. నువ్వు అచ్చుడు కౌశిక్ నువ్వు టైగర్ అన్నావు. కౌశిక్ మంచి కాదు, పెద్ద పులి అన్నావు. సరే, కౌశిక్ పులా టైగరా ఇంకేదన్నా మాకు అవసరం లేదు. కానీ ఒక్కసారన్నా టిల్లు నువ్వు వరద బాధితులను ఎందుకు పరామర్శ చేయడం లేదు? వరద బాధితుల దగ్గరికి నువ్వు, నీ నాయనో, నీ సెల్లో ఎందుకు పోలేదు? ఇప్పటికైనా ఎందుకు అడగట్లేదు? వరద బాధితుల గురించి ఎందుకు మాట్లాడతలేవు టిల్లు? వరద బాధితుల గురించి మాట్లాడా కేటీఆర్? కేటీఆర్ వరద బాధితుల గురించి మాట్లాడు. ఆ ఎక్స్లో పోస్ట్ చేస్తుడు, ట్విట్టర్ లో మాట్లాడు, అమెరికాలో ఉండు. ఇదేందా లీడర్ విను లీడర్ లెక్కుండాలే. వరద నష్ట భారం అంతా రాష్ట్రం పైనే పడుతుంది. కేంద్రం తక్షణ సాయం ప్రకటించిన అధికారికంగా అందరి సమాచారం. వర్షాలు, వరదల వల్ల 10,320 కోట్ల నష్టం. కేంద్ర సాయం 1,500 కోట్లు కూడా దాటదని అంటున్న ఆఫీసర్లు. నిబంధనలు మార్చాలని రాష్ట్ర సర్కార్ డిమాండ్. ఇటీవల ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి, కేంద్ర బృందానికి మరోమారు విజ్ఞప్తి. గతంలోనూ ఇట్నే చేసిర్రు. రూల్స్ పేరుతో కొందరే సాయం చేస్తా ఉన్నారు. తక్షణ సాయం వచ్చేది డౌటే. హైడ్రాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు వరద సాయానికి సంబంధించి కేంద్రంపై ఇంకా ఆశలు అట్నే ఉన్నాయి, కానీ కేంద్రం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గండిని స్పీడ్ గా పూడ్చాలి. మంత్రి పొంగులేటి ఏదైతే నిమజ్జనంలో అలర్ట్ గా ఉండాలని చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు ఎడమ కాలువ పునరుద్ధరణ పనులు పరిశీలన చేసిర్రు. షిఫ్ట్ లో వారిగా 24 గంటల పాటు పనిచేయాలని ఆదేశం చేసిర్రు. అదే విధంగా మున్నేరులో నిమజ్జనానికి చకచక ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇదంతా ఖమ్మంకి సంబంధించి టూరిజం కనకగిరి గుట్టలు అని చెప్పి బాంబు ప్రొడక్షన్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఏదైతే వినాయక నిమజ్జనానికి సంబంధించి గ్రేటర్ లో నేడు వినాయక నిమజ్జనం, గ్రేటర్ లో నేడే గణేష్ నిమజ్జనం, 23 ప్రాంతాల్లో ఏర్పాట్లు. కోట చెరువులో ఈసారి నిమజ్జనం బంద్. ట్రై సిటీలో 22 గంటలు ట్రాఫిక్ ఆంక్షలు. కోట చెరువు బదులుగా చిన్న వడ్డేపల్లి చెరువు, వరంగల్ అనంకోటకు సంబంధించి కోట చెరువుకు బదులుగా వడ్డేపల్లి చెరువులో చేస్తా ఉన్నారు. అనంకోట సిద్ధేశ్వరుని గుండంలో వినాయక నిమజ్జనం ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఉర్సు చెరువును పరిశీలిస్తున్న విద్యుత్ శాఖ డైరెక్టర్ మధుసూదన్. ట్రాఫిక్ ఆంక్షలు ఉంచారు. సిటీలో ములుగు పరకాల వైపు నుంచి వచ్చే బస్సులను పెద్దమ్మ గడ్డ నుంచి పంపిస్తా ఉన్నారు. నిమజ్జన వాహనాల కోసం పనిచేస్తా ఉన్నారు. ఎనిపా బొంగులను వాడకూడదని చెప్తా ఉన్నారు. ఇది గ్రేటర్ వరంగల్ కు సంబంధించిన వినాయక నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమాలు. అయితే జోరుగా పీడిఎస్ దందా నడుస్తా ఉంది. ఓవైపు దాన్ని చాకచక్యంగా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన ఈ నెల 12న మేడిపల్లి మండలం మాచాపూర్ రైస్ మిల్ లో దొరికిన రైస్, ఇది పాత ఫోటో. ఓకే, 13న కొండగట్టులోని కాలనీ పెద్దమ్మ కాలనీలో పట్టుకున్న రైస్, అది కూడా పాత ఫోటోనే. జోరుగా పీడిఎస్ రైస్ దందా. జగిత్యాల నుంచి మహారాష్ట్రకు రవాణా. ప్రతి నెల రాష్ట్రం దాటుతున్న 8 కోట్ల విలువ చేసే రైస్ మిల్లర్లు డీలర్స్ యూనియన్ లీడర్లదే కీలకం. 3,300 టన్నుల రైస్ పట్టుకున్నారు. పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిసే చర్యలే. పీడిఎస్ రైస్ ను అక్రమంగా తరలింపు నిల్వలపై నిఘా పెట్టడం, నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నా. ఇప్పటికే సమాచారం సేకరిస్తా ఉన్నాం. సమాచారం అందిన వెంటనే పీడిఎస్ రైస్ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం వైపు చెప్తా ఉన్నది. పేదలకు అందాల్సిన రైస్. ఇకపోతే గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ గోదావరి లోని గోదావరి నది బ్రిడ్జి వద్ద పరిశీలిస్తున్న రామగుండం సిపి ఎం శ్రీనివాస్ గారు. అయితే గోదావరి నది బంతిర్లో బ్రిడ్జి, గోదావరి నది, పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్, సుల్తాన్బాద్ చెరువు వద్ద నిమజ్జనోత్సవం జరిగే ప్రదేశాలను పెద్దపల్లి డీసీపీ చేతన ఇతర శాఖల ఆఫీసర్లతో కలిసి పోలీస్ కమిషనర్ పరిశీలించారు. సీసీ కెమెరాల నిమగాలు గణేష్ శోభయాత్ర జరుగుతుందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా బందోబస్తును ఏర్పాటు చేశామని గోదావరి కని సిపి గారు చెప్పడం జరుగుతా ఉంది. వారికి చిన్న విన్నపం మన ఛానల్ ద్వారా, మీ కమిషనరేట్ పరిధిలోకి సంబంధించి ఏదైతే కొన్ని పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలు లేవు, డిప్యుటేషన్ పరంపరంగా పోయినటువంటి వారిని పూర్తి స్థాయిలో గోదావరి 2 టౌన్ అయితేంది, అదేవిధంగా కమాన్పూర్ అయితేంది, అదేవిధంగా మంత్రి ప్రాంతానికి సంబంధించిన వాటికైతేనేమి పూర్తి స్థాయిలో నియామకాలను మరొక మారు పరిశీలించి పూర్తి స్థాయిలో చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం సార్. ఇకపోతే నిన్న ఏదైతే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి, ఏదైతే ప్రపంచ ఇంజనీర్ గా మన తెలంగాణకు సంబంధించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, వారి టెక్నాలజీ, ఆ కాలంలో వారు టెక్నాలజీ వాడి హైదరాబాద్ ను కనుక చేస్తే ఇప్పటి వరకు వారు వాడిన టెక్నాలజీ ప్రకంగానే హైదరాబాద్ వరదలను తట్టుకొని నిలుస్తా ఉంది. ఇప్పుడిప్పుడు 10 సంవత్సరాల విధ్వంసాలల్లా ఏదైతే నాలాలు కబ్జాకు గురైనాయి, కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎట్ ది రేట్ ఆఫ్ హైదరాబాద్ కు సంబంధించిన డిజైనర్, హైదరాబాద్ డిజైన్ ఈ విధంగా ఉండాలని తీర్చిదిద్దినటువంటి గొప్ప ఇంజనీర్. వారి జయంతిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి మల్లికార్జున్ దీనికి సంబంధించి ఏదైతే నిన్న చాలా మందిని ఏదైతే ఇంజనీర్లను ఈ కార్యక్రమంలో వారికి సన్మానం చేశారు. లయన్స్ క్లబ్ మంచి కార్యక్రమం చేసింది. అడవిలో ఆగని ఆట వేటు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణులను వేటాడిన, అడవిలో చెట్లు నరికిన, చదును చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఫారెస్ట్ లో నిరంతరం నిఘా పెడుతున్నాం. చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించాలి. డ్రోన్ టెక్నాలజీని ఫారెస్ట్ లో వాడండి. వాస్తవంగా డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఫారెస్ట్ లో వాడినట్లయితే కంపల్సరీగా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఫారెస్ట్ లో ఇవాళ చూసిన చెట్లు రేపు కనిపించడం లేదు.
ఫారెస్ట్ లోపలికి మీరు వెళ్ళే అవకాశం లేనప్పుడు డ్రోన్ టెక్నాలజీని వాడాల్సిందిగా మన ఛానల్ ద్వారా వారిని కోరుతా ఉన్నాం.